క్షణక్షణం పోరాటం కణకణం ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వైఎస్ఆర్ వారసుడిని నేనే అన్న సీఎం జగన్. షర్మిల రాకతో కుటుంబంలో చీలిక వచ్చింది. షర్మిల చంద్రబాబు నాయుడు మాటలు వింటోంది. నోటా కంటే కాంగ్రెస్ కు తక్కువ ఓట్లు వస్తాయి. వ్యక్తిగతంగా రాహుల్ గాంధీ కంటే మోడీనే ఇష్టం. జాతీయ మీడియాతో ముఖ్యమంత్రి జగన్. జనసేన అధినేతకు అరుదైన అవకాశం. ఐక్యరాజ్య సమితి నుంచి ఆహ్వానం. దేశం నుంచి కేవలం 4 ఛాన్స్. దేశ నిస్వార్థ సేవకులకు మాత్రమే పిలుపు. తెలుగుదేశం మదనపల్లె అగ్రనేతల అపూర్వ కలయిక. కూటమి గెలిపే లక్ష్యమని ఏకగ్రీవ తీర్మానం. దొమలపాటి రమేష్ రాకతో అసంతృప్తికి సమాధి. రేపటి నుంచి దుమ్ము రేపనున్న అగ్రనేతలు. షాజహాన్ నల్లారి గెలుపుకు మేలి మలుపు. ఇక డీటెయిల్స్ చూస్తే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఐక్యరాజ్య సమితి నుండి ఆహ్వానం అందింది. ఈ నెల 22వ తేదీన జరగనున్న సదస్సులో పవన్ ప్రసంగించనున్నారు. దేశం తరపున పాటుపడే 4కి మాత్రమే అందులో ఆహ్వానం అందడం గమనార్హం. అటువంటి అవకాశం పవన్ కళ్యాణ్ దక్కించుకున్నారు. స్వార్థం లేని నాయకులకు మాత్రమే ఇటువంటి అవకాశం దక్కుతుందని విశ్లేషకులు అంటున్నారు. ఈ నెల 20వ తేదీన ఆయన న్యూయార్క్ బయలుదేరుతున్నారని సమాచారం. తమ్మళ్లపల్లి నియోజకవర్గం అంగళులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గర్జించారు. ఇదే అంగళ్ళు కూడలి గతంలో వైకాపా నాయకులు చంద్రబాబు మీదనే దాడులకు తెగబడ్డారు. తమ్మళ్లపల్లి నియోజకవర్గం అంగళులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గర్జించారు. ఇదే అంగళ్ళు కూడలి గతంలో వైకాపా నాయకులు చంద్రబాబు మీదనే దాడులకు తెగబడ్డారు. ఆ సంఘటన అనంతరం దాదాపు 300 మందికి పైగా కేసులు బనాయించారు. దీంతో చంద్రబాబు పర్యటనపై ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు తమ్మళ్లపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి జయచంద్రారెడ్డి, రాజంపేట ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని గెలుపు కోసం ప్రచారం నిర్వహించారు. కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. రాజకీయ వారసుడిగా తనకు మాత్రమే గుర్తింపు ఉందని సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఒక తరంలో ఒకే కుటుంబం నుండి ఒకరికి మించి రాజకీయాలకు వస్తే అది అనివార్యంగా కుటుంబంలో చీలికకు దారితీస్తుందని షర్మిలను ఉద్దేశించి ఆయన చెప్పారు. జాతీయ మీడియాతో సీఎం జగన్ మాట్లాడుతూ ప్రస్తుతం వైఎస్ వారసుడిగా తాను ఉన్నందున షర్మిల రాజకీయాల్లోకి రాకుండా వ్యాపారాలు చూసుకుంటే బాగుండేదన్నారు. ఒకే కుటుంబం నుంచి పలువురు నాయకత్వం వహించాలంటే అది రాజకీయం కాదని ట్రస్ట్లా మిగిలిపోతుందన్నారు. అది కుటుంబ బంధాలను నాశనం చేస్తుందని మా విషయంలో ఇది రుజువైందన్నారు. ఈ విషయాన్ని షర్మిలకు చెప్పడానికి ఎప్పుడైనా ట్రై చేశారా అని ప్రశ్నించగా ఆవిడ చంద్రబాబు మాట వింటుంటే తాను ఎలా చెప్పగలను అన్నారు. ప్రతి విషయం చంద్రబాబుతో సంబంధం ఉందని ఎలా చెప్పగలరు అంటే తాను నా చెల్లెలు, నాకు తెలుసు కదా అని బదులిచ్చారు. షర్మిల ప్రచారం కాంగ్రెస్ పార్టీ వల్ల తనకు ఎలాంటి నష్టం ఉండదని జగన్ చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి నోటా కంటే ఒక్క ఓటు కూడా ఎక్కువ రాదని ఈ విషయాన్ని నోట్ చేసుకోవాలంటూ సూటిగా చెప్పారు. ఈ ఎన్నికల్లో బీజేపీ టీడీపీతో కలిసి వెళ్లడంపై జగన్ ఎలాంటి ప్రతికూల వ్యాఖ్యలు చేయలేదు. ఓ రాజకీయ పార్టీగా అది వాళ్ళిష్టమని, తమను మాత్రం పొత్తులోకి రావాలని బీజేపీ కోరలేదన్నారు. వ్యక్తిగతంగా తాను రాహుల్ గాంధీ కన్నా మోదీ వైపే మొగ్గు చూపుతారని, రాహుల్ తన పట్ల వ్యవహరించిన తీరుకు తాను ఆయన కన్నా ఏ నాయకుడినైనా ఉన్నతంగానే భావిస్తానని అన్నారు. మదనపల్లి తెలుగుదేశం అగ్రనాయకులు తమ అధినేత చంద్రబాబు మాటకు శిరసావహించారు. ఎమ్మెల్యే టికెట్ ఆశించిన ఇక్కడి నేతలు కొంతకాలం అలక వహించారు. ఒక్కొక్కరిగా ప్రచారంలోకి వచ్చి మద్దతు తెలిపారు. పార్టీ ఇన్ఛార్జ్ గా ఉన్న దొమ్మలపాటి రమేష్ సైతం ఆదివారం టీడీపీ కూటమి సమావేశానికి హాజరై వైకాపాను ఓడించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థుల గెలుపుకు మదనపల్లి నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు ముక్త కంఠంతో చేతులు కలిపారు. మదనపల్లి నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశం ఆదివారం స్థానిక దేవతానగర్ పార్లమెంటు కార్యాలయంలో నిర్వహించారు. ఈ సమావేశానికి తెదేపా అభ్యర్థి షాజహాన్ బాషా, మాజీ శాసనసభ్యులు దొమ్మలపాటి రమేష్, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చంద్రబాబు, జనసేన సమన్వయకర్త రామదాస్ చౌదరి, రాజంపేట పార్లమెంటు అధ్యక్షుడు చమ్మర్తి జగన్మోహన్ రాజు, బీజేపీ నేత ఎల్లంపల్లి ప్రశాంత్, బండి ఆనంద్, ఆకుల కృష్ణమూర్తి, జనసేన నాయకులు జంగాల శివరాం తదితరులు సమన్వయ కమిటీ సమావేశంలో పాల్గొని రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి షాజహాన్ బాషా, బీజేపీ పార్లమెంటు అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డిలను గెలిపించేందుకు అందరూ కలిసికట్టుగా పనిచేసేందుకు ప్రణాళిక రూపొందించుకోవాలని అన్నారు. వైసీపీ అరాచక పాలనను రాష్ట్రం నుంచి తరిమికొట్టేందుకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ జాతీయ నాయకత్వంతో కలిసి ఎన్డీఏ కూటమిగా ఆంధ్రప్రదేశ్లో పోటీ చేస్తున్నారని, కూటమి అభ్యర్థుల గెలుపుకు ప్రతి ఒక్కరూ పనిచేసి తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి షాజహాన్ బాషా గారికి, జనసేన రాష్ట్ర కోఆర్డినేటర్ కమిటీ మన రామదాస్ చౌదరి గారికి, ఎల్లంపల్లి ప్రశాంత్ గారికి, ఆకుల కృష్ణమూర్తి గారికి,
సురేష్ గారికి, మన తెలుగుదేశం పార్టీ సమన్వయకర్త సురేష్ గారికి, దేవరెడ్డి శ్రీనివాస్ గారికి, శ్రీరామచంద్రబాబు గారికి, లింగానపల్లి శివరాం గారికి, ప్రసాద్ గారికి, బండి ఆనంద్ గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి పత్రికా విలేకరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. తెలుగుదేశం పార్టీ ఈరోజు ఒక ప్రబల శక్తిగా రాబోయే రోజుల్లో ఉదయిస్తూ ఉంది. ఏ వర్గం ఇప్పుడు ఇంతకుముందు షాజహాన్ చెప్పినట్టు ఏ వర్గాల ప్రజలు సంతృప్తి చెందలేదు. ప్రతి వర్గము పూర్తి స్థాయిలో అసంతృప్తి ఉన్నారు. ఇట్లా వృద్ధులు చూస్తేనేమి, రైతులు చూస్తేనేమి, కార్మికులు చూస్తేనేమి, ముఖ్యంగా మహిళలు, ప్రతి ఒక్కరు కూడా అసంతృప్తి ఉన్నారు. వారందరూ కూడా ఫోర్స్గా ముందుకు వచ్చి వాళ్ళ ఇష్టానుసారము వాళ్ళంతకు వాళ్ళే వాలంటీర్గా తెలుగుదేశం ప్రభుత్వాన్ని, తద్వారా ఇక్కడ నిలబడినటువంటి బీజేపీ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి గారిని అందరినీ కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించాలనే భావంతో ప్రజలంతా ఉన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎటువంటి పరిస్థితుల్లో షాజహాన్ బాషా, కిరణ్ కుమార్ ఇద్దరు గెలవాలని చెప్పే ఉద్దేశంతో సమన్వయ కమిటీని ఏర్పాటు చేసి ఏ విధంగా ఎలక్షన్ ఇంజనీరింగ్ చేయాలి, మనం తద్వారా ప్రజల్లో పూర్తి స్థాయిలో చొచ్చుకుపోయి అత్యధిక మెజార్టీతో ఈ రెండు పార్టీల్లో గెలిపించవలసిందిగా మేమందరము సమన్వయ కమిటీ తరఫున ప్రజలకు విజ్ఞప్తి చేస్తాం. ఈ ఎలక్షన్ కోఆర్డినేటర్గా సురేష్ రాజు గారితో పాటు మేము ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులందరితో కూడా కలిపి ఒక బలమైనటువంటి సమన్వయ కమిటీని ఏర్పాటు చేసి వీరికి అత్యధిక మెజార్టీ తీసుకురావాలన్నటువంటి ఏకైక లక్ష్యంతో అన్ని పార్టీలు కలిసి తీసుకున్నటువంటి నిర్ణయం ఇది. ఈ ఎన్నికల కూటమి సమన్వయ కమిటీలో అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. అందులో నేను మరియు మన మదనపల్లికి సంబంధించినటువంటి ఎక్స్ఎమ్మెల్యే గారు, పార్టీ సీనియర్ లీడర్ మన రమేష్ అన్న గారు, తాటికొండ రెడ్డపల్లి బాబురెడ్డి అన్న ఇందులో సభ్యులుగా ఉంటారు. జనసేన పార్టీ తరఫున మన సీనియర్ లీడర్ రామదాస్ చౌదరి అన్న ఉంటున్నారు. అలాగే తెలుగు రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామచంద్రబాబు ఇందులో సభ్యులుగా ఉన్నారు. అలాగే ఆకుల కృష్ణమూర్తి గారు బీజేపీ జిల్లా సెక్రటరీ గారు సభ్యులుగా ఉంటారు. చెంగాల శివరాం గారు జనసేన పార్టీ నుంచి, బండి ఆనంద్ గారు బీజేపీ పార్టీ నుంచి, ప్రశాంత్ బీజేపీ పార్టీ నుంచి, దేవరెడ్డి శ్రీనివాసులు తెలుగుదేశం పార్టీ నుంచి, ఎంపీ ప్రసాద్ గారు జనసేన పార్టీ నుంచి, మేమందరం కలిసి 11 మంది, సురేష్ రాజు గారితో కలిసి 12 మంది కూడా ఇక్కడ ఎన్నికల సమన్వయ కమిటీగా ఏర్పడి వీరికి మద్దతు తెలుపుతూ వీరి ప్రచారంలో భాగంగా వీరికి ఎక్కడ అవసరమైతే అక్కడ మేము వారికి మద్దతు తెలిపి వీరికి మెజార్టీ తీసుకురావాలన్నటువంటిది పార్టీ ఆదేశాల ప్రకారం పెట్టవచ్చు. దీంతో ఇవాళ ఈ ఎన్నికల సమన్వయ కమిటీతో ఇక్కడ 3 పార్టీలు సమన్వయంగా పనిచేస్తున్నాయి. బహుశా ఈ మీటింగ్ తర్వాత ప్రతిపక్ష నాయకుల వైఎస్ఆర్సీపీల యొక్క ఎత్తులన్నీ కూడా చిత్తయిపోయినట్లుగా మీరు డిసైడ్ చేసుకోవచ్చు. ఎక్కడైతే కనుక ప్రధానమైనటువంటి నాయకులందరూ కూడా విభేదాలు వీడి ఒక్కటే అరాచకమైన పరిపాలన ఉందో దీనిని తరిమి కొట్టడానికి మదనపల్లిలో ఉన్న ఈ అరాచకమైన వైఎస్ఆర్ పార్టీని ఇక్కడ స్థానం లేదు, వీళ్ళు ఇక్కడ అవసరం లేదని చెప్పి ఒక నినాదంతో ముందుకెళ్ళే అవసరం ఉంది. ఈరోజు మదనపల్లి ప్రజలు భయభ్రాంతులతో బతుకుతున్నారు. స్వేచ్ఛ లేదు, గంజాయి తాండవం ఆడుతా ఉంది, పిల్లల భవిష్యత్తు లేదు, రైతుల సమస్యల పైన మాట్లాడలేరు, మహిళలు సురక్షితంగా లేరు. అందుకోసం నేను ఇప్పుడే ఒక పెద్ద మీటింగ్ వెళ్ళి వచ్చాను. ఆ పట్టణానికి సంబంధించిన టాప్ ఇంటలెక్చువల్స్ వాళ్ళు ఎలా మాట్లాడారంటే, మాకు ఊర్లో బతకాలో తెలియదు, అందుకోసం మాకు ఎట్టి పరిస్థితుల్లో ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ అవసరం లేదన్నా మేమందరం కలిసి పనిచేస్తామని చెప్పి అందరూ నిర్ణయానికి వచ్చారు. తప్పకుండా ఈరోజు ఈ కలయిక ఏదైతే ఉందో తప్పకుండా రేపు పార్టీ బలోపేతానికి పనిచేస్తారు అందరని చెప్పి సవినయంగా తెలియజేస్తున్నాను. గారిని వీళ్ళందరినీ అవహేళన చేస్తూ ప్రెస్ మీట్ పెట్టారు. ఏమని, మీరు జిల్లా కేంద్రంగా ఏది చేస్తారు? రాజపేట చేస్తారా? రాజపేట పోతే రాజపేట చేస్తామని చెప్తున్నారు. మదనపల్లికి వస్తే మదనపల్లి జిల్లా కేంద్రం చేస్తామని చెప్తున్నారు. రాయచోటు తీసేస్తారా?
ఈ రకమైన తప్పుడు వాగ్దానాలు చేస్తారని చెప్పేసి తిప్పారెడ్డి గారు ఘాటుగా విమర్శిస్తారు. ఈ సందర్భంగా నేను తిప్పారెడ్డి గారికి కానీ వైసీపీ నాయకులకు కానీ స్థానికంగా ఉన్న ఎంపీ మిథున్ రెడ్డి గారికి కానీ తెలియజేసేది ఏమంటే, ఏదైనా చేయాలనుకున్నప్పుడు అడ్మినిస్ట్రేషన్లో బుర్ర ఉండాలి. ఏముండాలా? బుర్ర. ఆ బుర్ర ఉండాలంటే 119 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న తెలంగాణలో కేసీఆర్ 31 జిల్లాలు చేశారు. ఎన్ని? 31 జిల్లాలు. మరి ఇక్కడ 175 నియోజకవర్గాలు ఉన్నాయి. రేపు 2027 సంవత్సరంలో డీలిమిటేషన్ లో ఇంకొక 50 నియోజకవర్గాలు పెరుగుతున్నాయి. 10 పెంచుకుంటాము. ఇట్స్ రాంగ్ ఇన్ ఇట్. ప్రతి ప్రాంతం యొక్క ప్రజల మనోభావాలని గౌరవించటము, దానికి మర్యాద ఇవ్వటము రాజకీయ పార్టీలు నేర్చుకోవాలి. కాబట్టి ఇక్కడ మనకు జిల్లా కేంద్రంగా కావాలని రాజంపేట ప్రజలు బలంగా కోరుకుంటున్నారు, మదనపల్లి ప్రజలు బలంగా కోరుకుంటున్నారు. ఆల్రెడీ రాయచోట అమలు చేశారు కాబట్టి వాళ్ళు దాంతో సంతోషంగా ఉన్నారు. కాబట్టి ఈ 3 ప్రాంతాల ప్రజల యొక్క మనోభావాలని ఇష్టాలని గౌరవించాల్సిన బాధ్యత మా నాయకులకు ఉంది. కాబట్టి ఆయనకు ఆ విషయం ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ఆ తెలివి ఉంది. కాబట్టి జిల్లాలు పెంచుకుంటామని అందరి మనోభావాలు గౌరవిస్తామని చెప్పారు. కాబట్టి ఇంకా 10 జిల్లాలు పెంచుకున్నంత మాత్రాన పోయిందేం లేదు. ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని కూటమి నెరవేరుస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ రాజంపేట నియోజకవర్గంలోని ప్రజలందరినీ, మదనపల్లి నియోజకవర్గంలోని ప్రజలందరినీ కూడా మేము బలంగా కోరుకునేది ఏమంటే, ఎంపీగా కిరణ్ కుమార్ రెడ్డి గారిని, ఎమ్మెల్యే అభ్యర్థిగా చాగార్ భాషా గారిని గెలిపించాలని అందరికీ వివరించుకుంటాను. జై హింద్. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వడ్డర్లందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలియజేయాలని వడ్డర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రేపన ముని పిలుపునిచ్చారు. రాజశేఖర రెడ్డి కుటుంబం వలన, వైఎస్ జగన్మోహన్ రెడ్డి వలన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వలన వడ్డర కులస్తులకు మంచి జరిగిందని, అందుకే వడ్డర్లు వైకాపాకు మద్దతు ఇవ్వాలన్నారు. వడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షులు రేపన ముని ఆధ్వర్యంలో రాజంపేట పార్లమెంటు పరిధిలోని మదనపల్లి నియోజకవర్గంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రేపన మాట్లాడుతూ వైఎస్ జగన్ వడ్డెర్లకు రాజకీయంగా ఎదగడానికి అవకాశం కల్పించారన్నారు. గత ఎన్నికల్లో వడ్డెర కులానికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారని, ఓడిపోయినప్పటికీ తర్వాత ఎమ్మెల్సీ ఇచ్చారని గుర్తు చేశారు. 4 మున్సిపాలిటీల్లో చైర్మన్గా అవకాశం ఇచ్చారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక మందికి డైరెక్టర్ పదవులు ఇచ్చారు. కాబట్టి వడ్డర్లందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలియజేయాలని కోరడం జరిగింది. రాజంపేట పార్లమెంటులో ఎంపీ అభ్యర్థి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి, మదనపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నిస్సార్ అహ్మద్ను గెలిపించాలని కోరారు. వడ్డెర సంఘం తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతు తెలియజేశారు. ఈ సమావేశంలో వడ్డెర సంఘం నాయకులు కోలారు నారాయణస్వామి, రేపన నాగరాజు, టి నరసింహులు, మహిళా నాయకురాలు అపర్ణ, రేపన నాగేంద్ర, నిమ్మనపల్లి బొట్టు రమణ, నిమ్మనపల్లికి చెందిన రెడ్డి, గంగరాజు, సి రమణ పాల్గొన్నారు. మేలు జరిగింది, మంచి జరిగింది అంటే రాజశేఖర రెడ్డి గారి కుటుంబం వలన. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మా వడ్డర్లను గుర్తించి ఎస్టీ జాబితాలో చేర్చడానికి, వడ్డర్లు ఎంతో వెనుకబడి ఉన్నారు, మట్టి పని చేసుకుంటూ, రాతి పని చేసుకుంటూ ఎంతో ఇబ్బంది పడుతున్నారని గుర్తించి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు వడ్డర్లను ఎస్టీ జాబితాలో చేరిస్తే మంచిదని బిల్లు కూడా పెట్టడం జరిగింది. తర్వాత దురదృష్టవశాత్తు ఆయన చనిపోవడం, తర్వాత అది కొంచెం కనుమరుగైంది. కానీ అప్పట్లోనే రాజశేఖర రెడ్డి గారు వడ్డెర కులాన్ని గుర్తించి ఇద్దరికి ఎమ్మెల్యేలుగా అవకాశం ఇచ్చారు, తెలంగాణలో మరియు కదిరిలో. అదేవిధంగా వారి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు మా వడ్డెర కులానికి గుంటూరులో పోయిన ఎలక్షన్లో కూడా వడ్డెరలో రాజకీయంగా కూడా ఎదగాలని చెప్పి ఎమ్మెల్యే టికెట్ కేటాయడం జరిగింది. ఓడిపోయినప్పటికీ కూడా మా కులానికి వాళ్ళు చట్టసభలో అడుగు పెట్టాలి, వడ్డర్లు కూడా రాజకీయంగా ముందుకు రావాలి. మదనపల్లి పట్టణం బీటీ కళాశాలలో ప్రశాంతంగా బ్యాలెట్ ఓటింగ్ జరిగింది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎన్నికల విధుల్లో పాల్గొన్న ప్రభుత్వ ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రారంభమైంది. ఆదివారం మదనపల్లి పట్టణంలోని ప్రభుత్వ బీటీ కళాశాలలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ పలువురు ఉద్యోగులు ఉపయోగించుకున్నారు. 5 సంవత్సరాల వైసీపీ పాలనలో చీదరింపులకు, చీత్కారాలకు, అవమానాలకు గురైన ప్రభుత్వ ఉద్యోగులు తమ అమూల్యమైన ఓటును వైసీపీని ఓడించేందుకు ఎన్డీఏ బలపరిచిన అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబు నాయుడుకు సహకరించాలని మదనపల్లి తెదేపా అభ్యర్థి షాజహాన్ బాషా పిలుపునిచ్చారు.
ఆదివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ ఎలక్ట్రిసిటీ ఉద్యోగులు, సచివాలయ ఉద్యోగులు, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఉద్యోగులు, మున్సిపల్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, డాక్టర్లు, అంగన్వాడీ ఉద్యోగులు, పోలీసులు, అన్ని శాఖల ఉద్యోగులు తమ ఓటు హక్కును ఆంధ్రప్రదేశ్ను సమర్థవంతంగా పరిపాలించిన నాయకుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కూటమి అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ధనలక్ష్మి, కరుణాశేఖర్, బోయపాటి మధుకర్, సహదేవనాయుడు, వాసుదేవనాయుడు, ఎంవీఆర్ రెసిడెన్సీ వెంకటరాయుడు, పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. క్షణక్షణం పోరాటం, కణక్షణం ప్రజాపక్షం. జన సైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.